మీరు నమ్మినా నమ్మకపోయినా 2024వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి రాజయోగం పొందుతారు. మీకు 100% ఇలానే జరగబోతోంది. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, 2024వ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉందండి. కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే వీరు మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు కూడా ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారు గొడవలు, కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు. ఇంటి వ్యవహారాల్లో ఎంత శ్రద్ధ వహిస్తారు. ఇవి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చండి. కర్కాటక రాశి వారికి సమయంలో తలపెట్టిన కార్యాల్లో విజయసిద్ధి ఉంటుంది. ఒక శుభవార్త మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. తోటి వారి సహాయ సహకారాలు ఉంటాయి. దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీరామ సందర్శనం మీకు శుభప్రదమైన అవకాశాలను అయితే కలిగిస్తుంది. మీకు అదృష్ట యోగం అయితే కలగబోతోందండి. ముఖ్య విషయాల్లో సంకోచించకుండా మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకోవాలి. కుటుంబ సభ్యుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో సంపూర్ణ సహకారం వీరికి లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచనుంది. అనవసర విషయాల్లో, వివాదాల్లో కూడా చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. శత్రువులకు చాలా దూరంగా ఉండండి. సూర్య ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే కలిగించబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం కలిసి వస్తుందా లేదా, వీరి జీవితంలో ఏం జరగబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉన్నాయండి. అయినప్పటికీ కూడా 2024లో కర్కాటక రాశి వారికి గురుని యొక్క అనుకూల ప్రభావము చేత వారి యొక్క సంకల్పంతో శుభ ఫలితాలు పొందు సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు శని అష్టమంలో, గురుడు దశమంలో సంచరించడం వలన మధ్యస్థ ఫలితాలు కలుగును. 2024 మే నుండి గురుడు లాభస్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృత్తి, ఉద్యోగపరముగా అలాగే వ్యాపారపరముగా కూడా చాలా లాభాలు చేకూరుతాయి. కోర్టు వ్యవహారములు వంటి వాటిలో కొంత అనుకూల ఫలితాలు కలిగే సూచనలు అయితే 2024 సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో కర్కాటక రాశి వారు ఆరోగ్య, కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. మొత్తం మీద ఈ ఏడాది కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రాకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్లు వేధించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో 2024లో మీ యొక్క భాగస్వామితో భేదాభిప్రాయాలు కూడా కలిగే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ ఇబ్బంది పెట్టవచ్చు. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మవద్దని సూచన. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల గురించి చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థం జూన్ నుండి డిసెంబర్ సమయంలో అనుకూల ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి.
2024 ఆర్థిక పరంగా పురోగతిని పొందే అవకాశాలైతే ఉన్నాయండి. ఆరోగ్య విషయాల కొరకు, కుటుంబ సమస్యల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం కెరియర్ పరంగా అనుకూలిస్తుంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురిని అనుకూలత కారణంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు కలిగే సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా అంతగా అనుకూలంగా అయితే లేదు. అష్టమ శని ప్రభావం చేత కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాలు యందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఈ సంవత్సరం వారి సొంత ఆరోగ్యం కావచ్చు మరియు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య విషయాలు కూడా కావచ్చు. ఖచ్చితమైన జాగ్రత్తలు వహించడం మంచిది. రాశివారు ఆరోగ్యాభివృద్ధి కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం మంచిది. ఈ కర్కాటక రాశివారు 2024 సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే కనుక శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలు పఠించుకోవడం వలన, అలాగే శివాలయంలో శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయండి. కర్కాటక రాశి వారికి ఈ సమయం అయితే అన్ని విషయాల్లోనూ కూడా కలిసి వచ్చేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. వీరికి కొంతవరకు కూడా భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము కర్కాటక రాశి వారి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా సరే అవే వీరి జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు కూడా పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి కూడా 1కి 4 సార్లు కష్టపడాల్సి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఇబ్బంది అయితే ఉండదండి. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. కర్కాటక రాశి వారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు. లలిత కళలలో ప్రవేశం ఉంటుంది. కళా సంబంధిత వృత్తి, వ్యాపారాలలో రాణించగలుగుతారు. సంతానము పురోగతిని సాధిస్తారు. ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమించగలుగుతారు. రాణించలేమని భావించిన రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉంటుంది. కార్యనిర్వహణకు చక్కని పథకాలు, ఉపాయాలు వీరు ఏర్పాటు చేసుకుంటారు. ఈ కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ కూడా పొంచే ఉంటుంది. గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించడం మంచిది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.